గుడ్ ఈవినింగ్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఉత్సవం టీం నన్ను చాలా నెలల క్రితం కలిసి అప్పుడు ఏదో టీజరు ట్రైలరు లాంచ్ చేయమన్నారు. అప్పుడు నేను కుదరలేదు. బట్ వాళ్ళకి నేను ఒక ప్రామిస్ చేశాను, మీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడున్నా ఐ విల్ కమ్ అండ్ విష్ యువర్ టీమ్ అని. సో అనుకోకుండా నేను షూటింగ్ అవుట్డోర్ నుంచి మొన్ననే వచ్చాను. సో వీళ్ళ టీంని విష్ చేయడానికి ఇక్కడికి వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఉత్సవం సినిమా ఫస్ట్ ఆల్ నాకు కాన్సెప్ట్ చెప్పినప్పుడే నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఒక నాటక రంగం నుంచి ఒక రంగస్థలం గురించి బ్యాక్డ్రాప్లో చాలా బ్యూటిఫుల్గా చేశారు స్క్రిప్ట్ అర్జున్ సాయి అండ్ డైరెక్టర్కి. సో ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నాటకం అంటే ఈ జనరేషన్కి కొద్దిగా తక్కువ తెలుసుంటుంది, అంటే మా చిన్నపిల్లలప్పుడు మా జనరేషన్కి ఎక్కువ తెలుసుంటుంది. సో నాటకం నుంచి 1950s, 40s, 60s, 70sలో చాలామంది గొప్ప నటులు ఒక సినిమా రంగాన్ని ఏలేరు. ఒక ఎస్వీఆర్ గారు కానీ, జగ్గయ్య గారు కానివ్వండి, ఎన్టీ రామారావు కానీ, నాగేశ్వర గారు, చాలామంది నటులు. అంత గొప్ప ప్లాట్ఫామ్ అది ఆ నాటక రంగం. సో ఒక రకంగా చెప్పాలంటే నాటకం అనేది అమ్మ లాంటిది, సినిమా అనేది ఆ అమ్మ నుంచి జన్మ తీసుకున్నటువంటి ఒక బిడ్డ లాంటిది. సో ఆ ప్లాట్ఫామ్ నుంచి వచ్చిన ఎంతోమంది గొప్ప నటులు ఇందాక నేను చెప్పినట్టు ఈ సినిమా రంగాన్ని వెళ్ళారు. అండ్ రఘుబాబు అనే కూడా వీళ్ళు కూడా ఇంకొక కనెక్షన్ ఏంటంటే, ఇప్పుడు చాలామందికి ఈ సోషల్ మీడియా ఈ హడావుల్లో ఈ రంగస్థలం, ఈ నాటకాలు ఇంకా ఎగ్జిస్ట్ అవుతున్నాయా అనే ఒక అనుమానం రావచ్చు. స్టిల్ అవి ఎగ్జిస్ట్ అవుతున్నాయి. దానికి ప్రత్యేక ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను రఘుబాబు అనే చాలా రంగస్థల నాటక పోటీలకి మేము విశిష్ట అతిథులుగా వెళ్ళి చాలామంది టీమ్స్ని మేము బ్లెస్ చేసి వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ చేసి, ఇంకా చెప్పాలంటే ఆ నాటకరంలో ఎగ్జిస్ట్ అవుతున్న ఇంకా కళాకారులు ఇప్పుడు సినిమా రంగంలోకి రావడానికి కూడా చాలామంది వస్తున్నారు. నా సినిమాల్లో కూడా చాలామందికి నేను వేషాలు ఇవ్వడం కూడా జరిగింది. సో స్టిల్ నాటక రంగం ఎగ్జిస్ట్ అవుతుంది కొన్ని జిల్లాల్లో. సో వాళ్ళందరినీ కలవటం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ సో అలాంటి ఒక నాటక రంగాన్ని బ్యాక్డ్రాప్గా ఎంచుకొని ఈ సినిమాని తీసి చాలా కష్టాలు పడినట్టున్నారు. ఏదో టైం లైన్ చెప్తే నేను షాక్ అయ్యాను. 4-5 years నుంచి. ఎస్, ఖచ్చితంగా మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం రావాలి. అండ్ ప్రొడ్యూసర్ సురేష్ పాటిల్ గారికి అండ్ డైరెక్టర్ అర్జున్ సాయికి మళ్ళీ నా స్పెషల్ విషెస్ చెప్తున్నాను. అలాగే దిలీప్. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇస్ యువర్ ఫస్ట్ ఫిలిం. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ రెజీనా, సో చాలా మంచి రోల్స్ చేస్తున్నావు. అండ్ ఇది కూడా నీకు ఒక మంచి సక్సెస్ అవ్వాలని కోరుకున్నాను. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్. అండ్ బ్రదర్, నీ మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. సో హోప్ నీకు కూడా మంచి సక్సెస్ వస్తుందని. అలాగే పృథ్వీ గారికి అండ్ రచ్చరవి అండ్ మా కవి గారు చాలా అద్భుతంగా పాడారు పద్యం. మీలో చాలా టాలెంట్స్ ఉన్నాయి. మీరు డ్యాన్స్ చేస్తారు, పద్యాలు పాడతారు, పాటలు రాస్తారు. అండ్ సో హ్యాపీ బ్రదర్. అండ్ అలాగే మా గిరిధర్ అండ్ రఘుబాబు అన్నయ్య. సో అలాగే బ్రహ్మానందం గారిది ఒక క్లిప్ చూశాను అండ్ నిజంగా నేను షాక్ అయిపోయాను. నిజంగా బ్రహ్మానందం గారు నిజంగా అంత గొప్ప టాలెంట్ ఉంది ఆయనలో. ఆయన ఇంకా మంచి పాత్రలు మనం ఉపయోగించుకోవాలి. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు నాకు ఇష్టమైన నటులు. నిజంగా ఈ పోస్టర్ చూస్తే అందరితో వర్క్ చేశాను నేను ఆల్మోస్ట్ ఆల్. ప్రకాష్ రాజ్ గారు, నాజర్ గారు, ఆలీ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, ఆమని గారు, సో అందరికీ, సో టీంలో అందరికీ ఇంకొకసారి నా బెస్ట్ విషెస్ చెప్తూ, సో ఉత్సవం మంచి విజయోత్సవం జరుపుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. వేదిక మీద ఉండవలసి